ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రేమకు అర్థం తెలియని లోకమా అనే మాట మీద కొన్ని మాటలు మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ మాటలు రాస్తున్నాను. ప్రేమ అనే ముసుగు ధరించి ఆ వలయంలో పడి బ్రతుకులు నాశనం చేసుకుంటున్న అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, బిడ్డలు వంటి వారు ఎందరో. పాపం నిన్ను ప్రేమ అనే ముసుగులోనికి తీసుకుని వెళ్ళి మనశ్శాంతి కోల్పోయేలా చేసి, తల్లిదండ్రులకు దూరం చేసి, కుటుంబాలను విచ్ఛిన్నం చేసి, చివరకు నిన్ను ఒక దోషిగా మిగిల్చి, నిన్ను మోసం చేసి, ఎందుకు పనికిరాని వారిగా చేసి, ఇంకా నీకు మరణం తప్పదు అన్నట్లుగా మనశ్శాంతి లేకుండా నిన్ను చేస్తుంది. ప్రతి తల్లి తండ్రి ఎన్నో ఆశలతో నిన్ను పెంచి పెద్ద చేస్తారు. వారికి ఉన్న ఆశయాలు అన్నిటినీ చంపుకుని, వారి యొక్క ఆశలన్నిటినీ మీ మీద పెట్టుకుని బ్రతుకుతూ ఉంటారు. మిమ్మల్ని చదివించి మీ కడుపు నింపితే వారి కడుపు నిండిపోతుంది. మీరు మనసారా నవ్వుతే వారి యొక్క మనస్సు నిండిపోతుంది. మిమ్మల్ని చూసి వారికి ఎన్నో బాధలు ఉన్నా మర్చిపోతారు. వారు బట్టలు ఉన్నా లేకపోయినా మీరు వేసుకుని తిరిగితే మురిసిపోతారు. ఇంతగా ప్రేమించే స్వచ్ఛమైన ప్రేమ కాదని, ఎవరో నవ్వారని, పొగిడారని, డబ్బు ఉందని ఇలా బ్రతుకు నాశనం చేసుకున్న యువత ఎందరో. అలాగే ఇంకొందరు లోకం అనే ప్రేమలో పడి భార్యలను, భర్తలను మరియు పిల్లలను విడిచిన వారు ఇంకొందరు. సమాజమా, ప్రభువైన యేసుక్రీస్తు తన యవ్వన రక్తం మన కొరకే చిందించి ప్రాణమును పెట్టాడు. మనం ప్రస్తుతం ప్రాణం తీసే సమాజంలో బ్రతుకుతున్నాం. మనల్ని ప్రేమించి మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవునిని నీవెప్పుడైనా గుర్తించావా? యేసుని ప్రేమ మోసం చేయదు. నీ అందమును, నీ శరీరమును కోరుకోదు. నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టదు. ఈ ప్రేమ ముదిమి వచ్చే వరకు నిన్ను విడవదు, ఎడబాయదు. ఇలాంటి భరోసా నీకు ఇవ్వడం అనేది యేసుకు మాత్రమే సాధ్యం. మోసపోయావా? యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఒంటరిగా వదిలివేయబడ్డావా? రా, నిన్ను 1000 మందిగా చేస్తాడు. బలత్కారుల బంధకముల నుంచి, మోసయుక్తమైన చేతుల నుంచి ప్రభు మిమ్మల్ని విడిపించునుగాక. ఈ మాటలు మీ హృదయంలో ఫలభరితముగా దేవుడు చేయునుగాక. ఆమేన్.